సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి పిలుపు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా విస్తృత కార్యకర్తల సమావేశం శనివారం రోజున శ్రీ ప్రభాకర్ భవన కోరుట్లో జరిగింది. ఈ సమావేశంకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరుపేద ప్రజల పక్షాన వారి హక్కుల కోసం సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన పేదవారికి ఎలాంటి అంశం లేకుండా ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వాలని, దరఖాస్తు చేసుకున్న వారికి ఆసరా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా, వ్యవసాయ కార్మికులకు, ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం వెంటనే ఇవ్వాలని, లేకుంటే సిపిఐ పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వం సివిల్ సప్లై, హమాలి కార్మికులకు పెంచిన కూలీ రేట్లు జీవోను వెంటనే అమలు చేయాలని, లేకుంటే నిరవధిక సమ్మెను ఫోటో సాగిస్తామన్నారు. ప్రజల వెంట ఉండే పార్టీ నేతలను స్థానిక సంస్థలలో ప్రజలు గెలిపించాలని కోరారు. లంచాల గురించి ఈ యొక్క పాఠం లంచాలే ఊరన్నా రాజాన్ని ఏలు చూడన్నా, లంచాలే ఊరన్నా రాజాన్ని ఏలు చూడన్నా, లంచాలే ఊరన్నా రాజాన్ని ఏలు చూడన్నా, లంచాలే ఊరన్నా రాజాన్ని ఏలు చూడన్నా. లంచం ఇయ్యకపోతే ఆ పీసుల కొంచెం పని కాదన్నా, లంచం 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 లంచాలే ఊరన్నా రాజాన్ని ఏలు చూడన్నా. రేషన్ కార్డుకు లంచం, లైసెన్సుకు పోతే లంచం, రేషన్ కార్డుకు లంచం, లైసెన్సుకు పోతే లంచం. అరే ఇంటి కోసమని నేను కొంటిని కొంచెం స్థలము, ఇంటి కోసమని నేను మరి కొంటిని కొంచెం స్థలము, రిజిస్ట్రేషన్ పర్మిషన్కు కరెంటు మీటరు నల్ల కోసము, రిజిస్ట్రేషన్ పర్మిషన్కు కరెంటు మీటరు వాటికి అయ్యే ఖర్చుల కన్నా వాళ్లకు వంచుడే ఎక్కువరన్నా. లంచం లంచం లంచం.